హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ డైలీ టారో గైడెన్స్ ఇన్ తెలుగుకి. నా పేరు కృష్ణవేణి. ఈరోజు నేను రిలేషన్షిప్ పైన మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ రీడింగ్ గురించి చెప్పాలనుకున్నాను. రిలేషన్లో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మీకు పాస్ట్ ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫైనల్ మీకు ఎలా ఉంటుంది మీ ఫ్యూచర్లో మీ రిలేషన్ అనే దానిపైన నేను రీడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నేను రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చెప్పాలనుకుంది ఏంటంటే, నా వీడియో అనేది చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఎవ్రీ వీడియో అనేది వేరే వాళ్ళకు రీచ్ అవుతే నాకు 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారనుకోండి, నాకు లైవ్ ఆప్షన్ వస్తుంది. సో దట్ మీకు నేను లైవ్కి వచ్చి మీకు ఫ్రీ రీడింగ్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాను. నేను మాకు సబ్స్క్రైబర్స్ 50 మెంబర్స్ ఉంటాయి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నేను కామెంట్ సెక్షన్ నాకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీకు రీచ్ అవ్వండి. అండ్ ఆల్సో మీరోజు మీ పార్ట్నర్ యొక్క నేమ్ అండ్ మీ నేమ్ ఒక 2 to 3 టైమ్స్ తలుచుకోండి. సో రీడింగ్ అనేది మీకు రీజనేట్ అవుతుంది. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఏ టైం చూసినా మీరు ఎప్పుడు ఈ వీడియో చూసారో ఆ రోజు మీకు కనెక్ట్ అవుతుంది ఈ రీడింగ్ అనేది. సో మీ పార్ట్నర్ మీ పేరు అనేది 2 to 3 టైమ్స్ మీ మనసులో తలుచుకోండి. ఓకే. అండ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ టు ద వ్యూవర్స్ ఎనర్జీ. ప్లీజ్ ప్రొవైడ్ రీడింగ్ టు ద కలెక్టివ్ ఎనర్జీ రీడింగ్. అండ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ టు ద వ్యూవర్స్ ఎనర్జీ. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ టు ద వ్యూవర్స్ ఎనర్జీ. Universe, please connect to the viewers energy. Universe, please connect to the viewers energy. Universe, please connect to the viewers energy. Page of Pentacles, 4 of Wands, Justice, Knight of Wands, Moon, the Tower, and King of Swords, Hermit, 10 of Swords, and five of Swords. And ఫైనల్లీ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎంపరర్. ఒక కార్డ్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను క్లియర్గా. అండ్ టవర్. ఓకే, నా మీకు కార్డ్స్ కరెక్ట్గా విజిబుల్ అవుతున్నట్టు. ఓకే. ఓకే, మీరు రిలేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇప్పుడు న్యూ కనెక్షన్ అనేది అంటే ఎవరైనా పర్సన్ ఇష్టపడతారు మీరు, అది మ్యారేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ కానీ ఏదో విషయంలో మ్యారేజ్ వరకు వెళ్తుంది, కానీ ఏదో విషయంలో కొన్ని వర్డ్స్ వేరే వాళ్ళ తరపున అది ఒక జడ్జ్మెంట్ లాగా వచ్చేసి, అంటే మీరు యూజ్ చేసే వాళ్ళకి 2 సైడ్స్ వాళ్ళకి ఏదో ఇష్యూ వచ్చి ఇది రిలేషన్ అనేది బ్రేక్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. మ్యారేజ్ వరకు వెళ్తుంది. ఈ మ్యారేజ్ అని ఎవరో రిలేషన్ స్టార్ట్ చేశారు, రిలేషన్ పెళ్ళి చేసుకోను అనుకున్న వాళ్ళకి మ్యారేజ్ వరకు వెళ్తుంది, హ్యాపీగా ఉంటుంది. కానీ తర్వాత ఆలోచిస్తారు, ఎందుకు ఇలా నేను తీసుకున్న వెరీ ఇంపల్సివ్గా డెసిషన్ ఎందుకు తీసుకున్నా, ఆలోచించి ఎందుకు తీసుకోలేదు అని అనుకుంటారు. కానీ మీరు థింక్ చేస్తారు, అటు సైడ్ ఏమైంది, ఇటు సైడ్ ఎందుకు ఇట్లా అయిందని. ఇది గొడవల వరకు వెళ్తుంది. కొంచెం భయంతో బాధపడతారు, చాలా భయంతో ఏం తీసుకోవాలి, ఎలా బ్రేక్ చేసుకోవాలా, లేకపోతే కంటిన్యూ అవ్వాలని రిలేషన్లో కానీ మీ మధ్యలో యాక్చువల్గా ఈ మ్యారేజ్ వరకు వెళ్ళిన పెద్దలతో ఇష్యూ, పేరెంట్స్ వాళ్ళ అయితే ఇష్యూ కాదు, మీ మధ్యనే వాళ్ళ డిస్ట్రాక్షన్స్ వల్ల ఈ గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి. యాక్చువల్గా మీ ఇద్దరి మధ్యలో ఫౌండేషన్ సరిగా లేక, మీ ఓపెన్గా లేక, ఏది దాచిపెట్టకుండా ఓపెన్గా మాట్లాడుకోలేదు. కొన్ని ఒకళ్ళు విషయాలు దాచేశారని
ఆ విషయాలు తెలిసేసరికి మీరు చాలా హర్ట్ అయ్యి ఉండి ఆ విషయాల్లో మీరు బాధపడ్డారు. సో, మేబీ ఆ రీజన్ తోటి మీరు రిలేషన్ అనేది ఆహ్, ఆహ్, బ్రేక్ చేసుకోవాలని ఆలోచన వరకొచ్చింది. కానీ రైట్ నౌ మీరు తీసుకోలేకపోతున్నారు డెసిషన్స్ అనేది. ఒకళ్ళైతే ఒకళ్ళు మోసం చేశారు. ఒకళ్ళేమో వెరీ స్ట్రాంగ్‌గా ఉన్నారు. వెరీ కమిటెడ్ పర్సన్. వాళ్ళకి వెరీ పాజిటివ్ మైండ్ సెట్. కానీ స్టిల్ పాజిటివ్ మైండ్ సెట్. బట్ స్టిల్ పాజిటివ్ ఉన్న మైండ్ సెట్ పర్సన్సే ఇక్కడ బ్రేక్ చేసుకోవాలా, ఉండాలా అనే ఆలోచనలో పడిపోయారు. కొంచెం ఆలోచిస్తున్నారు రిలేషన్ గురించి. నేనేం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అనే ఆలోచన ఉన్నా కానీ యాక్షన్స్ అయితే రైట్ నౌ లేవు ప్రెజెంట్. బ్రేక్ చేసుకోవాలనే ఆలోచన అయితే వచ్చింది. కానీ యాక్షన్స్ అయితే ఇంకా తీసుకోవాలనే ఆలోచిస్తున్నారు. తీసుకోవాలన్నా తీసుకోవద్దని ఇంకా స్టిల్ లేరు. కానీ బాగా హర్ట్ అయ్యారు. చాలా ఇంత బాగా హర్ట్ అయ్యి ఎవరో ఏదో ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే ఈ పర్సన్ ఇలా చేస్తారు. సో, ఫైనల్లీ ఇక్కడ వచ్చేసరికి పేరెంట్స్ సెట్ చేస్తారు. ఫైనల్ మీ పెద్దలనేది మీ రిలేషన్ అనేది సెట్ చేస్తారు. కానీ కానీ వన్ మెయిన్ థింగ్ మీ ఇద్దరి మధ్యలో ఓపెన్‌గా ఏది దాచిపెట్టకుండా మాట్లాడుకోకపోవడం వల్ల ఈ ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చినాయి గొడవలు. సో, బోత్ సైడ్స్ ఎవరైనా చూస్తున్నారో ఓపెన్‌గా ఉండండి. ఓపెన్‌గా మాట్లాడడం వల్ల ఈ ఇష్యూస్ అనేది క్లియర్ అవుతాయి. లేకపోతే బ్రేక్ అవుతది రిలేషన్‌షిప్ అనేది. మ్యారేజ్ వరకు వచ్చి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఓపెన్‌గా మాట్లాడితే మీ పార్ట్నర్ అనే అతను కూడా యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని అనేది మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, బెటర్ థింగ్ క్లారిటీ అనేది మెయింటైన్ చేయండి. ఓపెన్‌గా మాట్లాడండి. మీ రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్‌గా చేసుకున్న తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచించండి. లేకపోతే ఫ్యూచర్‌లో మీరేమనుకుంటారంటే ఈ మీరన్నా మీ పార్ట్నర్ ఆపోజిట్ పర్సన్ అయినా కూడా ఈ రాంగ్ డెసిషన్ తీసుకున్నా అనేసి ఆలోచన రాకూడదు ఫ్యూచర్‌లో. ఎందుకు అప్పుడు డెసిషన్ ఎందుకు తీసుకోలేని ఆ విషయానికి రాకూడదు. సో, ఓపెన్‌గా మాట్లాడుకోండి. మీ ఇద్దరి మధ్య కనెక్షన్ అనేది బాండ్ చేసుకొని స్ట్రాంగ్‌గా దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ గురించి ఆలోచించండి. అండ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాడికి వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న వాళ్ళకి ఈ రిలేషన్ అనేది మంచిగానే ఉండేది. కానీ ఏదో విషయంలో మీకు ట్రూత్ అనేది రివీల్ అయిపోయింది. థర్డ్ పార్టీ కనెక్షన్ వల్ల, లేకపోతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మీకు ఇష్యూ మంచిగానే ఇనిషియేట్ అయింది రిలేషన్ అనేది. గ్రోత్ కూడా ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా చిన్నగా ఇంక్రీజ్ చేసుకొని లాంగ్ టర్మ్ గ్రోత్ కోసమే మీరు స్టార్ట్ చేశారు. మంచిగానే చేశారు. కానీ ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల థర్డ్ పర్సన్ వల్ల ఆర్ థర్డ్ పార్టీ రిలేషన్ వల్ల మీ మధ్యలో గొడవలనేది స్టార్ట్ అయింది. దానివల్ల ఎందుకంటే మీరు ఓపెన్‌గా మాట్లాడుకోకపోవడం వల్ల. ఒకళ్ళు బిజీ ఉంటే కెరియర్‌లో, ఒకళ్ళు ఎందుకు ఇలా అనేసి ఆలోచనలో ఉన్నారు. సో, అంటే నారో మైండెడ్‌గా ఉండడం వల్ల. సో, మీ ఇద్దరి మధ్యలో ఆ విషయంలో మీకు గొడవలు స్టార్ట్ అయ్యి లీగల్ ఇష్యూస్ వరకి వెళ్ళాయి. లేదా వెళ్తారు కూడా. సో, వెళ్లారు. తర్వాత మీ ఆపోజిట్ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీరన్నా మీ ఆపోజిట్ పార్ట్నర్ అన్నా ఏమనుకుంటున్నారంటే కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోవాలి. ఇంపల్సివ్‌గా నచ్చారని పెళ్లి చేసుకున్నాం కానీ వీళ్ళు కరెక్ట్ కాదు అనేసి ఆలోచనలో వచ్చారు. కానీ ఎవరో మీ మీ పార్ట్నర్‌కి మీకు లైక్ ఇన్‌లాస్ కూడా మిడిల్‌లో ఇష్యూస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు సరిగ్గా లేకపోవడం వల్ల మీరు ఓపెన్‌గా మాట్లాడుకోకూడదు. ఒకళ్ళు నారో మైండెడ్‌గా ఉంటే ఒకళ్ళు ఓపెన్‌గా ఉన్నా కూడా ఇద్దరి మధ్యలో బాండింగ్ లేక అదర్ ఇన్వాల్వ్‌మెంట్ వచ్చి మీకు గొడవలు అనేది జరుగుతుంది. సో, మీరు ఇద్దరు మంచిగా ఉండి పాజిటివ్‌గా ఉంటే ఇద్దరు ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉంటే మంచి రిలేషన్ కమ్యూనికేషన్ ఉంటే అదర్ ఇన్వాల్వ్‌మెంట్ వచ్చినా కూడా మీ మధ్యలో గొడవలు అనేవి జరగవు. కానీ ఇక్కడ అదర్ ఇన్వాల్వ్‌మెంట్ వల్లనే
ఒకళ్ళు ఎంత కరెక్ట్గా మాట్లాడినా, ఎంత ఫీల్ అయినా కూడా తను ఫీల్ వాళ్ళు ఒకళ్ళు కనెక్షన్ బ్రేక్ చేసుకున్న వరకు వచ్చారు రిలేషన్ అనేది. కానీ ఆలోచిస్తున్నారు, తీసుకుంటే ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే ఏమవుతుంది అనేసి ఆ భయంతో ఒంటరిగా ఉండి బాధపడుతూ ఆలోచిస్తున్నారు. ఒక ఫైనల్లీ ఏం చేయాలని ఎవరైనా డెసిషన్ ఇస్తే తీసుకుందాం ఇట్లా అనేసి ఆలోచనలు కూడా ఉన్నారు. కానీ చాలా బాగా హర్ట్ అయ్యారు. మళ్ళీ మళ్ళీ తను హర్ట్ అయ్యడమే కాకుండా తను వేరే విషయాలు కూడా తెలిసాయి తనకి. వేరే వాళ్ళు వచ్చి థర్డ్ పర్సన్స్ వచ్చేసి వేరే వాళ్ళు కూడా ఎక్కించి చెప్పడం, మోసం చేయడం, నవ్వడం వాళ్ళని చూసి దానివల్ల కూడా చాలా బాగా హర్ట్ అవుతున్నారు. సో ఈ ఇష్యూస్ ఇలానే ఉండగా ఇది లీగల్ వర్క్ వెళ్తాయి కూడా, ఎందుకంటే వెళ్ళి ఉండొచ్చు ఈ రిలేషన్ అనేది. కానీ అది ఫైనల్లీ ఒక జస్టిస్ అనేది జరుగుతుంది మీకు అనేది, ఒక క్లారిటీ అనేది ఇస్తారు. ఎందుకంటే బ్రేక్ అయ్యే రిలేషన్ అయితే కాదు ఇది. పెద్దలు కుదిరిస్తారు, మొత్తం సెట్ చేస్తారు, పేరెంట్స్ వచ్చి మాట్లాడి సెట్ చేస్తారు. కానీ ఫైనల్లీ నేను ఆ అవుట్పుట్ అనేది మళ్ళీ చెక్ చేస్తాను. కానీ పేరెంట్స్ అయితే ఇన్వాల్వ్మెంట్ అయ్యి మళ్ళీ రీకనెక్షన్ అనేది సెట్ చేస్తారు. మీకు యూ మస్ట్ ప్లీజ్ కనెక్ట్ వ్యూవర్స్ అనేది రిలేషన్లో వీళ్ళకి రీయూనియన్ ఉందా, రిలేషన్షిప్లో రీయూనియన్ ఉంది. యూ మస్ట్ ప్లీజ్ కనెక్ట్ వ్యూవర్స్ అనేది రిలేషన్షిప్లో రీయూనియన్ ఉంది. ఓకే, ఇక్కడ మళ్ళీ మీ ఆపోజిట్ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తే అన్నీ మర్చిపోతే, లైక్ మీరు కరెక్ట్గా ఉన్న మీ ఆపోజిట్ పర్సన్ రాంగ్గా ఉన్నారనుకోండి, మీరు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి మేము యాక్సెప్ట్ చేస్తారు. తన పాతయని విషయాలు మర్చిపోయి మీరు పాజిటివ్గా తీసుకుంటే, పాతయని మర్చిపోయి పాజిటివ్గా అంటే మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది. లేదు ఇష్యూ నాకు వద్దు అనుకుంటే లీగల్ ఇష్యూస్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది అండి. మీకు ఈ రీడింగ్ నచ్చితే రిజోనేట్ అయితే కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. దానివల్ల నాకు లైవ్ ఆప్షన్ అనేది కూడా వస్తుంది. ఓకే, సో మీకు లైవ్ ఆప్షన్ వస్తే మీకు ఫ్రీ రీడింగ్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ అండి.